ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన జరిగింది. చెరువు కొమ్ము పాలెంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చిన్నారులు అభిరామ్, సుశాంత్ మృతదేహాలు గుర్తించారు. చిన్ను, దినేష్ కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన జరిగింది. చెరువు కొమ్ము పాలెంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చిన్నారులు అభిరామ్, సుశాంత్ మృతదేహాలు గుర్తించారు. చిన్ను, దినేష్ కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయచంద్రిక ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒంగోలు సమీపంలోని చెరువు కొమ్ము పాలెంలో నీటి కుంటలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు గల్లంతయ్యారు. అయితే గల్లంతైన చిన్నారుల వస్త్రాలు కావచ్చు, ఇటు కాలి చెప్పులు కావచ్చు, ఈ రెండింటిని కూడా స్థానికులు నీటి కుంట సమీపంలో చూసి చిన్నారులు నీటి కుంటలో ఈతకు దిగారని చెప్పని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆరేటి అభిరామ్, సుశాంత్ అనే 2 అన్నదమ్ముల మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు. అలాగే గల్లంతైన చిన్ను, దినేష్ అనే 2 చిన్నారుల కోసం కూడా ప్రస్తుతం నీటి కుంటలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో గ్రామ శివారులో ఉన్న నీటి కుంటలో 4 విద్యార్థులు కూడా ఈతకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈతకు వెళ్లిన సమయంలో కాళ్ళు అందక నీటి లోతు ఎక్కువగా ఉండడంతో 4 కూడా గల్లంత అవడం, 2 మృతదేహాలను బయటికి తీయటం, మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే గ్రామంలోని 4 విద్యార్థులు గల్లంత కావటం, 2 మృతదేహాలను బయటికి తీయటం స్థానికంగా విషాదం నెలకొంది. విజయచంద్రిక. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ.